1967 నుంచి భారత పాలకులు నక్సల్బరీ ఉద్యమ కాడ నుంచి ఇప్పటిదాకా కనీసం మావోయిస్టుల నక్సలెట్ పేరుతో 20,000 మందిని బలి తీసుకున్నది. నిజంగా పిడికెడు మంది కోసము భారత పాలకులు ప్రజల జీవన విధానం ధ్వంసం చేస్తూ నక్సలైట్లు ఎక్కడ అడ్డమొత్తారో అనే దోపిడికి వాళ్ళు ఈ నరమేధావి సృష్టిస్తున్నారు. ఈ నరమేధావిని మానవతావాదులందరూ ఖండిస్తున్నారు. వాళ్ళు నరమేధావి కొనసాగిస్తూనే ఉన్నారు. నిజంగా ఇవాళ వరంగల్ జిల్లా టేకుల గూడెంలో ఇవాళ యేసోబు జగనన్నది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, ఈ జీవితంలో ఇంకా కొనసాగిస్తుంది. మేధావులందరూ కూడా ఏకం కావలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇలా దండకార అడవి అంటే భారతదేశం గుండెకాయ లాంటిది, అది ధ్వంసం చేస్తే ఎడారి ప్రాంతం అవుతుంది, మానవ జీవితం నాశనం అవుతుంది. మన పుట్టబోయే బిడ్డలకు కనీసం ఎడారి పాలన చేస్తుందా? మరి పాలకులు ఇవాళ ఒక 200, 300, 400, 1000 సంవత్సరాలు బతికే కనీస సంపదను అంతను ఒక 2-3 సంవత్సరాలనే ఎత్తిపోసుకుందామంటే రాబోయే తరానికి మరి లేకుండా చేసి మరి భారత పాలకులు ఏం చేస్తామనుకుంటారు? అంటే భారత పాలకులు చేస్తున్న దుర్మార్గాల్ని చూస్తూ మనం భారత ప్రజలందరూ చూస్తుంటూ పోతుంటే మన పిల్లలకు మనమే అన్యాయం చేసుకున్నట్టు అవుతాం. నిజంగా ఇవాళ యేసోబన్న తన కోసం కాదు, ప్రజల కోసం జీవించిండు, ప్రజల కోసమే మరణించిండు. మనం అందరము ఆయన మద్దతు తెలిపి ఇవాళ ఇక్కడ మనం టేకులగూడెంలో ఆయన సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. నిజంగా భారత పాలకులు చేస్తున్న దుర్మార్గాల్ని ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజాస్వామ్యవాదులందరూ, పౌర హక్కులు, రైతు సంఘాలు, మిగతా ఇరుసం సమావేశాలు అందరూ ఇలా సున్నంగా కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం, భారత పాలకుల పాపాలను ఎట్లా చిట్టబెడదాం. నిజంగా వాళ్ళు చేసే దుర్మార్గాలు ప్రజల దాకా పోతే మాత్రం భారత పాలకులు మాత్రం ఒక రోజు కూడా ఉండలేదు. నిజంగా మనము ఎక్కడున్నాము? 16వ శతాబ్దం ఉన్నామా, మరి 2023, 24వ శతాబ్దంలో ఉన్నామా? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ అయితే, నిజంగా అమిత్ షా అయితే వాళ్ళు భారత ప్రజల పాత్యను అనుకుంటున్నాం మనము. వాళ్ళు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల పక్షా నుండి భారత వనరులన్నీ 10 మంది కోసమో 5 మంది కోసమో మన భూమిని, మన నీరుని, మన అడవిని దోషిపెడుతున్నారు. మనమందరం ఐకమత్యంగా ఉందాం. పార్టీలకు మతాలకు అతీతంగా మనం అందరం ఏకమై ఆ దుర్మార్గాన్ని తప్పకుండా ఓడిపోతుంది. మనమందరం ఇక్కడ మతాలను సృష్టిస్తుండ్రు, కులాలను సృష్టిస్తుండ్రు, ఇక్కడ రాజ్యాంగం పేరు చెప్పుకొని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని హత్యలు చేస్తుండ్రు. ఎంత దుర్మార్గం ఇది! నిజంగా సుప్రీంకోర్టు అంటుంది మన పిల్లల్ని మనమే చంపుకుందామంటే మన పిల్లల్ని మనం చంపుకున్నాం కాదు. ఇలా స్వదేశీ విదేశీ పెట్టుబడిదారు సామ్రాజ్యవాద అమెరికా చేయించుకున్న కుట్రలు ఇది. మన నిజంగా అడవిని నిజంగా ఇలా 5,000 చదరపు కిలోమీటర్ అడవిని ఇలా 4 లైన్లు 5 లైన్లు వేసి 6 లైన్లు వేసి నిజంగా ఏం చేస్తాం అనుకుంటున్నారు? భారత పాలకుల అది ఊపిరితిత్తు లాంటిది. దండకార అనేమంటే మానవ జాతికి ఎంతో వాడు హర్షాన్ని ఇస్తుంది, వాడి ఆక్సిజన్ ఇస్తుంది, మానవ జీవితం మనగడనిస్తుంది. అది 1000 సంవత్సరాలు నిర్మించుకున్నది. ఇవాళ ఒక్క 4-5 సంవత్సరాల బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా దాన్ని కూల్చేస్తామంటున్నారు. మరి ఏం చేస్తామనుకుంటున్నారు? భారత ప్రజలారా మళ్ళీ విభజిస్తున్నారు. మనం కులాలు అంటున్నారు, మతాలు అంటున్నారు. ఈ దుర్మార్గాన్ని వదిలించాలి. మనకు కులం లేదు, మతం లేదు. మానవ జాతికి ఇలా నాశనం చేస్తుంది. మనం వెనుకబడదాం, తప్పకుండా నిలదీస్తాం. భారత ప్రజలందరూ ఐక్యమత్యమై విప్లవ ఉద్యమం ఎవరో కాదు, మన పిల్లలే మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళు ఏమి అడగలేదు. 35 సంవత్సరాల ఇలా ఈ జగనన్నే ఇలా టేకులగూడెం నుంచి బయలుదేరి ఆయన ఏం సంపాదించిండు? నిరంతరం కష్టపడి భారత ప్రజల కోసం, భారత ప్రజల జీవించే హక్కు కోసం, భూమి కోసం, భుక్తి కోసం, నిజంగా మన అందరి కోసం కష్టపడ్డాడు. ఇలా భారత పాలకులు హత్య చేసిండ్రు. ఎందుకు హత్య చేసిండ్రు అడగాలి. మనం అందరం ఆయన ఏం చేసిండ్రు అడగాలి, ఏం గుంజుకున్నాడు అడగాలి. ఒక్కొక్కడు భారత ప్రజలు రక్త మాంసాలని కొల్లగొట్టి మానవ జీవితాన్ని ధ్వంసం చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, విదేశాలు తాకట్టు పెడుతున్నారు. నిజంగా మనం ఎక్కడున్నామో నిజంగా మనం అందరము ముందుకెళ్దాం. తప్పకుండా ఈ భారత పాలకులు ఓడిద్దాం. తప్పకుండా ఓడిపోతారు. తప్పకుండా మనం అందరం గెలుస్తాం. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా పోరాడదాం, ముందుకు పోదామని ఈ రైతు సంఘం, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఈ టేకులగూడెం నుంచి పిలుపునిస్తుంది.